అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి గల ముఖ్య కారణాలేమిటి? అండ్ ఆ ప్రాబ్లమ్‌కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, లేకపోతే సంతాన సమస్యలున్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, లేకపోతే వీర్యకణాల కౌంట్‌లో గానీ, కదలికలో గానీ ప్రాబ్లమ్ ఏదైనా ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నా అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలు ఏ వయసులో ఉన్న వాళ్ళలో అయినా రావచ్చు. ఒకప్పుడు ఈ అంగస్తంభన సమస్య అనేది సాధారణంగా 55, 60 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత సాధారణంగా మగవాళ్ళలో వచ్చే సమస్యలాగా ఉండేది. కానీ ఇప్పుడున్న ఆహార అలవాట్ల వల్ల, లేకపోతే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్ల వల్ల, లేకపోతే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందిలో 30, 35 ఇయర్స్ ఏజ్‌లోనే సెక్షువల్‌గా ఈ అంగం గట్టిపడక ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్‌కి ముఖ్యమైన కారణాలు ఏమిటి అనంటే, ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లమ్ ఉండి, లేకపోతే బీపీ ఉండి, ఈ షుగరు, బీపీ కంట్రోల్‌లో లేకుండా షుగర్ ఏమో 200 అంతకన్నా ఎక్కువగా ఉండటము, అండ్ బీపీ వచ్చేసి 150/110 అంతకన్నా ఎక్కువగా ఉండటము లాంటిది ఎక్కువ రోజులు ఇట్లా బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండదు. అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా కామన్‌గా వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్. అండ్ కొంతమందిలో ఎవరిలో అయితే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటాయో, అండ్ బాగా వెయిట్ ఎక్కువగా ఉంటారు, ఒబేసిటీ ప్లస్ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా సాధారణంగా వచ్చే ప్రాబ్లం. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే కొంతమందిలో ఈ బీపీ టాబ్లెట్స్, కొన్ని రకాలైన బీపీ టాబ్లెట్సో లేకపోతే సైకియాట్రీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్‌గా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మందిలో ఈ అంగస్తంభన సమస్య రావటానికి రీజన్స్ సైకలాజికల్ రీజన్స్. అంటే సెక్షువల్‌గా వాళ్ళు ఇంతకుముందు 1 లేదా 2 సార్లు ట్రై చేసి సెక్షువల్‌గా ఫెయిల్ అయిపోయి ఆ సెక్స్‌లో కలవటానికి జరగక దానివల్ల వాళ్ళకేమైందంటే కాన్ఫిడెన్స్ పోయిద్ది. సెక్షువల్‌గా నేను కలవలేనేమో, ట్రై చేసి ఫెయిల్ అయిపోతానేమో అనే ఒక భయంతో, ఆ కాన్ఫిడెన్స్ లేక నెక్స్ట్ టైం సెక్షువల్‌గా ట్రై చేసేటప్పుడు ఆ లో కాన్ఫిడెన్స్‌తో ఉండటం వల్ల దానివల్ల కూడా ఆ ప్రాబ్లమ్ అనేది ఎదుర్కొంటా ఉంటారు. అండ్ వీటన్నిటితో పాటు ఎక్కువ మందిలో ఈ అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాలు డ్యామేజ్ అయిపోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది వచ్చిద్ది. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో ఫస్ట్ దానికి గల కారణం ఏమిటి? ఫస్ట్ హార్మోన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అంగానికి ఈ ఎరెక్షన్‌కి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి. ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియోల్ అనే 5 సెక్షువల్ హార్మోన్స్ ఉంటాయి. ఈ 5 హార్మోన్స్‌లో మెయిన్‌గా టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియోల్ ఈ 3 హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా చాలా మందిలో ఈ సెక్షువల్ సమస్యలనేవి వస్తాయి. సో హార్మోన్స్ ఎలా ఉన్నాయి? ప్లస్ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదా షుగరు, బీపీ ఉంటే అది కంట్రోల్‌లో ఉందా లేదా? అండ్ దాంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అండ్ వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడుతున్నారు? ఏదైనా షుగరు, బీపీకి ఏదన్నా టాబ్లెట్స్ ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు? సైకియాట్రీ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఇవన్నీ చెక్ చేసుకొని కరెక్ట్‌గా రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకుంటే చాలా మందికి ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది ఈజీగానే క్లియర్ అయిపోయిద్ది. ముఖ్యంగా ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్‌కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో ఫస్ట్ వచ్చేసి PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. టాబ్లెట్స్ అన్నమాట. ఈ టాబ్లెట్స్‌తో ట్రై చేయటం. టాబ్లెట్స్‌తో వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్ ESW ట్రీట్మెంట్ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి అండ్ ఫైనల్ ఆప్షన్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఇది ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ. జనరల్‌గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్‌కి ఈ 3 ఆప్షన్సే ఉంటాయి. ఎయిదర్ మెడిసిన్స్ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఎంతమందిలో అయినా సరే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు ఈ 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయిద్ది. కొంతమందిలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పేషెంట్స్‌లో టాబ్లెట్స్‌తోనే ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిద్ది. ఒక 20-25% ఆఫ్ ద పేషెంట్స్‌లో లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ చేపించుకొని టాబ్లెట్స్‌తో ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిద్ది. ఒక 5% ఆఫ్ ద పేషెంట్స్ ఏ టాబ్లెట్స్ వాడుతున్నా, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ చేపించుకున్నా ఈ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వని వాళ్ళు ఇంప్లాంట్ సర్జరీ చేపించుకుంటే 100% ఈ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయిద్ది. సో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది 100% మనం సొల్యూషన్ చూపించగలిగిన సెక్షువల్ ప్రాబ్లము. కానీ చాలామంది ఈ ప్రాబ్లం వల్ల చూపించుకోవటానికి సిగ్గుపడో లేకపోతే మొహమాటపడో ఈ ప్రాబ్లం చూపించుకోవడానికి ఇష్టపడరు. సో ఎవరిలో అయితే
ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో మీరు కనుక మెడిసిన్స్ వాడుతున్నా, లేకపోతే మెడిసిన్స్ ఇప్పుడు దాకా స్టార్ట్ చేయకపోయినా, లేకపోతే అసలు మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ ఏంటి తెలుసుకోవాలనుకున్నా, మీకు ఈ సెక్షువల్ సమస్యలకి 100% సొల్యూషన్ కావాలనుకున్నా ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడికైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీ సెక్షువల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి గ్యారంటీగా సొల్యూషన్ అనేది చెప్తాను. థ్యాంక్ యూ.